1 స్పూను శనగపిండి, కాస్త గోధుమ పిండి, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది మసాలా ధనియాల పొడి అండి. ఇది పచ్చిమిర్చి ఆల్రెడీ దీంట్లో వేసేసాం మనం. ఈ జార్లోనే ఉల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకుందాం, మరీ మెత్తగా కాకుండా చెక్క ముక్కగా. ఇది చూడండి, ఇట్లా ముక్కలు ముక్కలుగా లైట్గా. 1 స్పూను జీలకర్ర, కొంచెం పసుపు, దీంట్లో 1 స్పూన్ పెరుగు. దీన్ని మనం చపాతీ పిండి కలిపేసుకుందాం. 1 చుక్క నూనె ఇద్దాం, ఆగండి. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం, చపాతీ బాగా వస్తుంది. సారీ అండి, సాల్ట్ పిండి కలిపేప్పుడే కలపాలి, మర్చిపోయాను. ఇప్పుడు కలుపుతున్నా. పిండిలోనే కలిపేసుకుంటే స్టార్టింగ్లోనే బాగా కలుస్తుంది, మర్చిపోయాను.